ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు, ఆపేసి ఓడిపోయిన వాడే ఉంటాడు ఎప్పుడైనా అని చెప్పేసి ప్రయత్నిస్తూ చాలా ఎత్తుకు ఎదిగేశారనమాట. అయ్యా వెళ్ళిపోతాను రా, నేను టిక్ టాక్ నారాయణ. మీరేమో టిక్ టాక్ నారాయణ పెట్టుకున్నారు, ఇన్స్టాగ్రామ్ ని హట్ చేసినట్టు కాదా అండి? టిక్ టాక్ లో నాకు దగ్గర 90K 100K ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, ఆ టైంలో మోడీ గారు కోపం వచ్చి టిక్ టాక్ లేపాను. మీ ఫ్యామిలీ గురించి అంటే మీరు ఏం చదువుకున్నారు? డిగ్రీ అయిపోయింది కానీ సబ్జెక్ట్లో 3 ఉండిపోయినాయి. నారాయణ గారు, రమణ గారు, ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉండగా మీకు మాత్రమే జబర్దస్త్లో ఆఫర్ ఎలా వచ్చింది? శ్యామ్ అని ఉంటారు, అవును, ఆయనకి కాంటాక్ట్ అయ్యారనమాట. మళ్ళీ టీం జబర్దస్త్కి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఈటీవీ వాళ్ళు? ఇప్పట్లో ఎలా చూసేవాళ్ళు ఇప్పుడు అలా చూడడానికి ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా. నాగబాబు గారు అయితే ఆయన సొంత డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ. అవునా? అనవసరమైన డబుల్ మీనింగ్ డైలాగులు, ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన షోని చెత్త చేసేసారు. నేను అంటున్నావు కాదు, ఇది జనాల నుంచి వచ్చిన మాటలే, మీకు కూడా ఖచ్చితంగా తెలిసే. బెట్టింగ్ ప్రమోషన్స్ చేశారు ఎప్పుడైనా? దాని గురించి మనం మాట్లాడుకోకూడదేమో. బెట్టింగ్ ప్రమోషన్స్ అంటే అప్పుడెప్పుడు చేశానండి, తెలియదని చెప్పలేదు కానీ 1500 చేశాను. 1500కి బెట్టింగ్ ప్రమోషన్ నాకు తెలియదు అప్పుడు ప్రమోషన్లు ఎంత 80 అనేసి. రీల్స్ ఏముందిలే, ఒక 2-3 నిమిషాలు కెమెరా ముందు పెట్టుకుంటే చేసేస్తారు అని అనుకుంటూ ఉంటారు కదా. ఎద్దునొప్పు కాకి తెలిసి అన్నట్టు. నారాయణ గారికి గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? అప్పుడు వేరండి, ఇప్పుడు భయపడదు. ఏ అమ్మ ఏకంతో చెప్పలేము, పోరిని ట్రాప్ చేయడం కూడా ఉండొచ్చేమో. సరదాగా నేను ఏదో మాట్లాడేశాను అనుకోండి, నా దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి, ఇప్పుడు నాకు అర్జెంట్ 2000 కావాలి, వేస్తాం వెయ్యాలి తప్పదు. టైం లేనంత బిజీగా అయిపోయారు నారాయణ గారు. మీరు బిజీ అనకండి. ఇప్పుడు సపోజ్ నేను ఏదో బిజీలో ఉన్నాను, ఫోన్ ఎత్తపోను అనుకో, నాడికి ఏడిపోయిందిరా జబర్దస్త్కి వెళ్ళాడు, ఫోన్ ఏం చెప్తాడా? ఆవిడ ఫోన్ మాట్లాడితే దాదాపు కనకడ మాట్లాడుతుంది, పిల్లలతో మాట్లాడినట్టు. మన ఊరి కోసము, మనం ఉంటున్న ప్లేస్ కోసము ఏదైనా చేయాలి, ఏమైనా తిరిగి ఖచ్చితంగా ఉందండి. నేను మంచి స్థాయిలో ఉంటే ఖచ్చితంగా మా ఊరికి ఏదైనా మంచిగా గుర్తుండిపోయేలాగా. అది ఈ మధ్య చచ్చిపోయిన చేస్తాను అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. టాలెంట్ ఎవరి సొత్తు కాదు. మనకి టాలెంట్ ఉంది, మనం రోజు ఏదో ఒక పని చేస్తూ ఉన్నామంటే ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాము అని చెప్పడానికి ఈయన ఒక నిదర్శనం అనమాట. అంటే జెర్సీలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు, ఆపేసి ఓడిపోయిన వాడే ఉంటాడు ఎప్పుడైనా అని చెప్పేసి ప్రయత్నిస్తూ చాలా ఎత్తుకు ఎదిగేశారనమాట. టిక్ టాక్ నారాయణ గారు, మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం కానీ పేరైతే టిక్ టాక్ నారాయణ అని ఉంటుంది. సో నారాయణ గారు నాతో పాటు చాలా విషయాలు మాట్లాడదాం, వచ్చేయండి. హలో అండి. హలో అండి, నమస్తే. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి ప్రస్తుతానికి అయితే. చాలా బాగున్నారు, చూస్తున్నాం కదా. అంటే అలా కలిసి వచ్చిందంటారా? కలిసి వచ్చిందా అంటే కష్టపడ్డాం కానీ కలిసి వచ్చిందేమో. ఎగ్జాక్ట్లీ, కష్టం లేనిదే మొత్తం లక్కుతో అయితే రాదు, అది మాత్రం నిజం. బట్ మీ కష్టాన్ని కొన్ని సంవత్సరాలుగా ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమైద్ది, ఎందుకంటే యు ఆర్ డిజర్వింగ్ పర్సన్ దీనికి అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్లో ఫన్నీ రీల్స్ దగ్గర నుంచి టిక్ టాక్ నారాయణ అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నాం మేము, మీరేమో టిక్ టాక్ నారాయణ పెట్టుకున్నారు, ఇన్స్టాగ్రామ్ని హట్ చేసినట్టు కాదా అండి? అదేం లేదండి, అంటే టిక్ టాక్లో నాకు దగ్గర 90K 100K ఫాలోవర్స్ ఉండాలి. ఓకే, ఆ టైంలో మోడీ గారు కోపం వచ్చి టిక్ టాక్ లేపంట. మీకు వచ్చారు కోపం వచ్చినట్టుంది ఆయనకి. ఏమో మరి, ఆ లేపిన తర్వాత సరే ఆ గుర్తింపుని తెచ్చి అక్కడ పెడితే నలుగురు తెలుస్తుందేమో అని అలా పెట్టాను. ఓకే, అది అలా కంటిన్యూ అయిపోయింది. బట్ ఇన్స్టాగ్రామ్, ఈ టిక్ టాక్, ఈ వీడియోస్ అసలు ఎలా ఈ ఐడియా? అంటే శ్రీకాకుళం చాలా మంది ఉన్నట్టున్నారు కదా శ్రీకాకుళంలో, చాలా మంది యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ. ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని నెలల పాటు అయితే ఏలేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీ శ్రీకాకుళం నుంచి. స్టార్టింగ్ మన శ్రీకాకుళంలో రాయల్ మేక్ రమణ అని మా అన్నయ్య, ఆయన స్టార్ట్ చేశారు. ఓకే, మీ ఓన్ బ్రదరా? ఓన్ బ్రదర్ అంటే ఫ్రెండ్, ఇప్పుడు ఓన్ బ్రదరే. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఒక మీటప్ ప్లాన్ చేశారు అనమాట. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు మీటప్ ప్లాన్ చేసి అందరినీ గ్యాదర్ చేసి ఇలా చేయండి అని టిప్స్ ఇస్తే ఇప్పుడు దాదాపుగా మా శ్రీకాకుళంలోనే దగ్గర
తెలియకుండా ఒక 400-500 కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారేమో. వామ్మో 500 మంది వరకు ఉన్నారు. ఖచ్చితంగా 100K ప్రొఫైల్స్ అయితే దాదాపుగా ఒక దగ్గర 70-80 ఉంటాయి. ఆల్మోస్ట్ ఆయనే చాలా మంది ఆయన వీడియోస్ లో పెట్టేసుకొని చూపిస్తూ ఉంటారు కదా, సపోర్ట్ చేస్తున్నట్టున్నారు బ్యాక్ ఎండ్ నుంచి. మామూలుగా అయితే అందరికి అసూయ ఉంటది, నేనే ఎదగాలి, నాతో పాటు వీళ్ళు ఎవరు రాకూడదు, నేను కనిపించాలి అని చెప్పి. ఆయనలో అది లేదు కాబట్టి ఆయన ఇక్కడ దాకా వచ్చాడండి. అంతేనా? ఆయనతో పాటు మీరు కూడా ఇక్కడ దాకా వచ్చేసారుగా. మీరు వెళ్ళారు ఇంకా జబర్దస్త్ వరకు. బట్ అలాంటి సపోర్ట్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఆయన గురించి ఏం చెప్పగలరు? నేను చాలా మంది వీడియోస్లో చూస్తాను ఆయన్ని. జస్ట్ ఒక క్యారెక్టర్ కోసం కూడా ఆయన పూర్తిగా మార్చేసుకోడు. జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే క్యారెక్టర్ కోసం కూడా ఆయన బాడీని మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగిన పర్సన్ కదా. ఇప్పుడు గనా సిరీస్ అంతే, దానికోసం 20 కేజీలు తగ్గారు. అదే చూసాను నేను. వామ్మో. సో ఆయన గురించి ఏం చెప్పగలరు మాకు? ఆయన గురించి మా ఆడియన్స్ కి తెలియందా? తెలియంది అందరికీ తెలిసిందే. అంతేనా? అందరికీ తెలిసిందే. ఆయన లేకపోతే నేను లేను. ఓకే నారాయణ గారు, మీ సిగ్నేచర్ ఇంట్రడక్షన్ ఒకటి ఉంటుంది మీ రీల్స్ లో, మాకు కూడా ఒకసారి, మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కూడా ఒకసారి చెప్తే. అయ్యా వెళ్ళిపోవచ్చాను రా, నేను మీ టిక్టాక్ నారాయణ. అంటే ఏంటది కొంచెం నిదానంగా చెప్పండి. అయ్యా వెళ్ళిపోవచ్చాను రా, నేను మీ టిక్టాక్ నారాయణ. ఓకే అంటే వచ్చేసాను రా మళ్ళీ అనేసి వెళ్ళిపోచ్చాను రా. ఈ మాట కోసం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయ్యా వెళ్ళిపోవచ్చాను రా, నేను మీ టిక్టాక్ నారాయణ బ్లాగ్ స్టార్ట్ చేస్తే 1M పక్క. అలా స్టార్ట్ చేస్తే 1M పక్క. ఓకే నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి, నా బ్లాగ్ ఏది కూడా 1M తక్కువ ఉండదు. అది ప్రమోషన్ రీల్ అయినా సరే, అలా అసలు ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఎదిగిపోయారులేండి, మామూలుగా కాదు. ఓకే, మీ ఫ్యామిలీ గురించి అంటే మీరు ఏం చదువుకున్నారు? నేనా డిగ్రీ అండి, డిగ్రీ అయిపోయింది కానీ సబ్జెక్ట్లో 3 ఉండిపోయినాయి. ఎందుకు వదిలేసి వచ్చారా? ఉండండి కాసేపు పర్లేదని. అంటే ఆ 3 ఉండిపోయినాయి. ఆ 3 ఉండిపోయిన తర్వాత మళ్ళీ నాకు దాని మీద ఇంట్రెస్ట్ వెళ్ళలేదు. అంటే ఫస్ట్ నుంచి బ్యాక్ బెంచరే? మొదటి నుండి బ్యాక్ బెంచరే. పెద్ద చదువు మీద అంతకు లేదు. చదివేద్దాం పాస్ ఏదో అలాగే వెళ్ళిపోతుందిలే అయిన తర్వాత దీంట్లో నుంచి అలా డైవర్ట్ అయిపోయింది పూర్తిగా దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని పూర్తిగా అట్టకెక్కించేసారు. అలాగే అయిపోయింది. ఓకే, అమ్మ నాన్న వాళ్ళు అంటే వాళ్ళు ఏం అనరా ఇప్పుడు చదువు గురించి కానీ, లేకపోతే డిగ్రీ కంప్లీట్ చేయలేదని కానీ? మొదట్లో నేను ఇప్పుడు మరి అనట్లేదు. అవునా? అంటే కేఎల్ రాహుల్ క్రికెటర్ తెలుసు కదా, వాళ్ళ అమ్మ ఇప్పటికి కూడా నువ్వు డిగ్రీ చేసి జాబ్ చేయాల్సిందని కోప్పడతా ఉంటారంట. మా అమ్మ అంటూ ఉంటుంది అనమాట, ఎందుకు అది ఎలాగోలాగా 3 ఉన్నాయి కదా ఫినిష్ అవగొట్టేయన్స్ అంటే ఏట అవగొడతామమ్మ, నా వాళ్ళు అవ్వని దాని గురించి ఎందుకని. ఓకే, ఏం చేస్తారు అమ్మ నాన్న వాళ్ళు? అమ్మ నాన్న విజయవాడలో, నాన్న కరెంట్ గాడి పనులే, నార్మల్ కూలి పనులే. ఓకే, వాళ్ళు విజయవాడలో ఉంటారు, మీరు శ్రీకాకుళంలో ఉంటాను. ఓకే, మీరు ఒక్కరే ఉంటారా? లేదు, రమణాన్ని వాళ్ళతోనే ఉంటాను. వీళ్ళతో పాటు ఉంటారు. మీకు ఒక తమ్ముడు కూడా ఉన్నట్టు? తమ్ముడు ఉన్నాడు, బీటెక్ చదువుతాను. చూసాను మీ ఫ్యామిలీ ఫోటో చూసాను. ఈ ఫోటో ఇచ్చిన ఆనందం ఇంక ఏ ఫోటో ఇవ్వకపోవచ్చేమో అని చెప్పేసి. దాని కింద కామెంట్స్ చూస్తే నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. ఫైనల్లీ మొత్తానికి కలిసావా అన్నట్టు ఏదో కామెంట్స్ చూసాను అనమాట. అంటే నేను ఎక్కువ రమణాన్ని వాళ్ళతోనే ఉంటాను కదా, వీళ్ళతో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమి ఉండవు అనమాట. ఓకే, అది ఒక ఫోటో తీసి పెట్టేసరికి అందరూ అలా పెట్టారు. బట్ ఈ వీడియోస్ కానీ అంటే దాంట్లో ఫన్నీ కామెడీ కానీ, అంతకుముందు అయితే కొంచెం బూతులు కూడా వస్తుండేవి మీ వీడియోస్లో. అంటే బ్యాక్గ్రౌండ్లో మీరు మాట్లాడకపోయినా బ్యాక్గ్రౌండ్లో అయితే బూతులు వీడియోస్ అయితే వస్తాయి, బూత్ మాటలు అయితే వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడైనా జనరల్ ఆడియన్స్ని ఇబ్బంది పెడతాయి, అలా అనిపించలేదా? కామెడీలో ఎప్పుడు అలాగ అనిపించలేదండి. వాళ్ళు ఎప్పుడు అనలేదు కూడా, ఎందుకు ఇది చేస్తాను అన్నాను. అంటారు ఒకళ్ళిద్దరు అంటారు కానీ మనం దాన్ని స్పోర్టివ్గా తీసుకుని చేసాం, వదిలేయడమే అంతే. బట్ శ్రీకాకుళం స్లాంగ్ గురించి వస్తే దానికి ఒక 90% ఫ్యాన్స్ ఉంటే ఒక 10% హేటర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఉన్నారు కదా. అంటే నేను కామెంట్స్లో కూడా చూస్తాను, ఆపేయండిరా బాబు, ఏం భాష అది, ఏం మాట్లాడతారు, ఆ యాస ఏంటి అని చెప్పేసి. బాగుంటుంది, నార్మల్గా వినడానికి క్యూట్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇలా హేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీ యాసనే హేట్ చేస్తే వాళ్ళకి ఏం చెప్పగలరు మీరు? ఏం చెప్పాలంటే ఏం చెప్పలేమండి. నా మాతృత్వాన్ని నేను చూపించుకోవడంలో తప్పు లేదని అనుకుంటాను అంతే. తప్పకుండా మనం పుట్టిన ఊరిని, మన భాషని, మన యాసని ఎప్పుడైతే మనం హైలైట్ చేసుకుంటూ వెళ్తామో మనం కూడా అప్పుడే పైకి ఎదుగుతూ ఉంటాం. అంతే కదా. మీ గురించి మీ ఆన్సర్లను నేను చెప్పేస్తున్నాను, అంతే అంతే అంటున్నారు. నేను ఒప్పుకోలేదు సరే, ఆన్సర్ అదే కదండి. ఆన్సర్ అదేలేండి, కానీ మీరు చెప్పాలి కదా, నేను చెప్పేస్తే ఎలా. బట్ రమణ గారు ఉంటే నారాయణ గారు, రమణ గారు, ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉండగా మీకు మాత్రమే జబర్దస్త్లో ఆఫర్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అనమాట. అయితే ఫస్ట్ శ్యామ్ అని ఉంటారు. అవును,
ఆయన కాంటాక్ట్ అయ్యారనమాట మళ్ళీ టీం. ఓకే. కాంటాక్ట్ అయ్యి ఇలా జబర్దస్త్లో చెయ్యాలి వస్తారా అంటే వస్తానని చెప్పారు. లేదు అక్కడ కాదు టీంతో రా అన్నారు. ఆడికి తెలియదు, ఓకే. బయట అంత ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరు లేరు. సో నేను వాడు కొంచెం పరిచయం అనమాట. ఓకే. మా ఇద్దరం టైఅప్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆడిషన్ ఇచ్చాం. ఆడిషన్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అయిపోయిన తర్వాత టీంని తీసుకురండి అంటే కొంతమందిని తీసుకొచ్చి చేసాం. ఇప్పటికైతే ప్రస్తుతానికి బాగానే స్టాండ్ అయ్యాం. ప్రస్తుతానికి బాగానే స్టాండ్ అయ్యారు. కానీ జబర్దస్త్ అంటే మనం ఇందాక ఇంటర్వ్యూ ముందు మాట్లాడుకున్నట్టు జబర్దస్త్కి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఈటీవీ వాళ్ళు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. నాగబాబు గారు, ఇంద్రజ మేడం గారు అయితే మళ్ళీ జబర్దస్త్ని అప్పట్లో ఎలా చూసేవాళ్ళు ఇప్పుడు అలా చూడడానికి ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా. నాగబాబు గారు అయితే ఆయన సొంత డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ, బెస్ట్ పెర్ఫార్మర్కి 5,000, బెస్ట్ స్కిట్కి 5,000, బెస్ట్ రైటప్కి 5,000, బెస్ట్ పంచడానికి 1,000 రూపాయలు ఆయన ఇస్తున్నారు. ఆయన సొంతమని. ఇంద్రజ మేడం గారు ఒక 2 ఇస్తున్నారు. బట్ సపోర్ట్ చేయడం అనేది అంటే ఎలాగైనా మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అని అనుకుంటున్నారు. బట్ మీకు అనిపిస్తుందా అంటే వస్తుంది మళ్ళీ పూర్వవైభవం తిరిగి జబర్దస్త్కి? అప్పుడు ఎలా ఉండేదంటే సీరియస్లీ ఇప్పుడు 9 గంటలకి ఈటీవీ వార్తలు వచ్చేవి. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈటీవీ వార్తలు మ్యాండేటరీ చూస్తారు. ఇప్పుడు గురువారం శుక్రవారం వస్తే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఇవి మ్యాండేటరీ ఉండేది అప్పుడు. ఇప్పుడు 9 అయితే ఆ 9:30కి ఆ వార్తలు అవ్వగానే టీవీ కట్టేసి పడుకుంటున్నారు. ఎందుకురా మధ్యలో ఆ బూత్ డైలాగులు, అనవసరమైన డబుల్ మీనింగ్ డైలాగులు, ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన షోని చెత్త చేసేసారు. నేను అంటున్నావు కాదు, ఇవి జనాల నుంచి వచ్చిన మాటలే. మీకు కూడా ఖచ్చితంగా తెలిసే ఇది అందరి నుంచి వచ్చిందండి, మీకు తెలిసే ఉంటుంది. ఎందుకులే ఇప్పుడు చూడడం అని చెప్పేసి జబర్దస్త్ ఆపేయడం, పూర్తిగా చూడడం ఆపేసిన సంవత్సరాలుగా ఎవరు చూడట్లేదు. సో దాని గురించి జబర్దస్త్ టీం ఏమైనా మాట్లాడుకుంటున్నారా అసలు బ్యాక్గ్రౌండ్లో? అలా ఏం లేదు, కానీ చూడడం అయితే కొంతవరకు తగ్గింది. దాన్ని మళ్ళీ రెట్టింపు చేసే విధానంకి అయితే వస్తాను మళ్ళీ. ఖచ్చితంగా మళ్ళీ ఇంతకుముందు ఎలా చూసేవాళ్ళు ఇప్పుడు అలాగే చూడాలి, జబర్దస్త్ అలాగే ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తే జబర్దస్త్ అనే షో వచ్చినప్పుడు ఏ కామెడీ షోలు లేవు. అవును, జబర్దస్త్ తప్ప ఏది లేదు. ఇప్పుడు చాలా వచ్చాయి, అవన్నీ మనకి పూర్వ వైభవం రావాలని అయితే గట్టిగా కోరుకుంటున్నాను. చాలా కొత్త టీమ్స్ కూడా వచ్చినట్టున్నారు. అవునండి, చాలా కొత్త టీమ్స్. మాతో పాటు దాదాపుగా 7 టీంలు వచ్చాయి. వైజాగ్ అని, వరంగల్ అని, కరీంనగర్ అని, హైదరాబాద్ అని, విజయనగరం అని, వైజాగ్ అని వాళ్ళు అలాగా డ్రాప్ అయ్యి మన ఒక్క టీమే ఉంది ప్రస్తుతానికి. అంతమంది వస్తే మీరు ఒక్కరే నిలబడ్డారు అయితే మొత్తానికి. ఇప్పుడు సీనియర్స్ 5 టీంలు, మనది ఒక టీం, మొత్తం 6. మీది ఒకటే టీము, మిగతా వాళ్ళందరూ సీనియర్స్, మొత్తం సీనియర్స్. ఓకే. ఎక్స్ట్రా జబర్దస్త్ కలిపి ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ లేదండి, ఓన్లీ జబర్దస్త్. ఓ ఇప్పుడు సారీ అండి, నేను చెప్పాను కదా ఇంతకు ముందు నేను ఫాలో అయినట్టు ఇప్పుడు అంత ఫాలో అవ్వట్లేదు టు బి హానెస్ట్. అంటే కొంచెం బిజీగా ఉన్నారేమో. లేదు, ఓన్లీ రష్మక్కని చూస్తాను నేను, ఆవిడ క్యూట్ ఎక్స్ప్రెషన్ చూస్తాను అంతే, చాలా అనుకుంటాను. ఇప్పుడు నాగబాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చూడబుద్ధి అవుతుంది నిజానికి. కొంచెం ఆయన కొంచెం మొన్న రీల్స్ కూడా చేస్తున్నారు, అదే జబర్దస్త్ టీమ్ తో. సో శత విధాలా ప్రయత్నిస్తున్నారు. బట్ కంగ్రాచులేషన్స్. అంటే జస్ట్ శ్రీకాకుళం అని నేను అనట్లేదు, జస్ట్ శ్రీకాకుళం దగ్గర నుంచి జబర్దస్త్ వరకు అనే జర్నీ ఉంది చూడండి. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది అంటారు ఇక్కడ దాకా రావడానికి? దాదాపుగా నేను అది కరోనా అప్పు నుండి 2019, 2020 అండి. 2020 నుండి ఇప్పుడు వరకు అంటే దాదాపుగా 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు రీల్స్ అలా అలా సాగుతూ ఇక్కడ దాకా వచ్చింది. ఓకే. ఇన్స్టాగ్రామ్ అనేది కూడా అప్ అండ్ డౌన్ ప్లాట్ఫామ్ కదా, మీరు ఎప్పుడు ట్రెండ్ లో ఉండరు. ఒకసారి పూర్తిగా పడిపోవచ్చు, బాగా వచ్చిన వ్యూస్ తగ్గిపోవచ్చు, మంచిగా వస్తున్న పాజిటివ్ కామెంట్స్ ఒకసారిగా నెగటివ్ కూడా అవ్వచ్చు. అవన్నీ ఎలా తీసుకుంటారు? అవన్నీ కామన్ అండి, ఈ రోజుల్లో ఏది శాశ్వతం కాదు కదా, పోతుంటాయి. మనం దాన్ని పాజిటివ్ తీసుకొని ఇంకొంచెం మెట్టి పైకి ఎదగాలని ఆలోచించాలి అంతే. అంతే. నెగిటివ్ కామెంట్స్ అసలు పట్టించుకోరా? అసలు పట్టించుకొని ఉండదు, కానీ హట్టింగ్ అయితే ఉంటాయి, కానీ మరి అంత హట్టింగ్ అయితే ఇప్పుడు దాకా నాకు అంతగా రాలేదండి. మరి గట్టిగా అంత మరీ లేదు, కానీ ఎందుకురా కోరిండే కించపరిచినట్టు మాట్లాడుతున్నాను అనే వాళ్ళు ఉన్నారు. మనం అవన్నీ పట్టించుకోం, మనకు తెలిసిందే కదా. ఓకే. మీరు ఎప్పుడైనా ఎవరైనా హట్ చేస్తూ వీడియోస్ చేయడం జరిగిందా? నేను హట్ చేస్తూ వీడియోస్ అంటే అప్పుడు నేను టిక్టాక్లో ఉన్నప్పుడు నార్మల్గా ఒక అమ్మాయి ముందు దానికి ట్రోల్ టైపు చేసేవాడిని, రోస్ట్ టైపు. అది నేను స్టార్టింగ్ నాకు తెలియకుండా చేసేవాడిని, కానీ తర్వాత వాళ్ళే కొంతమంది అమ్మాయిలు అయితే నా వీడియోకి చేయవా
ట్రోల్ చేయమనా? ఓకే నా వీడియో కూడా ఇలా ఫన్నీగా చేయవా ఓకే అంటే దాంతో పాటు వాళ్ళు కూడా కొంచెం ఐడెంటిటీ అవుతారని. ఓకే, వాళ్ళకి కూడా కొంచెం గుర్తింపు అలా అయినా వస్తుంది అని చెప్పేసి. పాజిటివ్ అయితే ఏంటి, నెగిటివ్ అయితే ఏంటి, గుర్తింపు వస్తే చాలు అని చెప్పి. ఓకే, బట్ అది నిజంగా కొంతమందిని అయితే ఇబ్బంది పెట్టే ఉంటది కదా. ఒక నాకు తెలిసి నేను చేసినంత వరకు ఒక్క అమ్మాయి మెసేజ్ చేసింది, ఓకే ఎందుకండి ఇలా చేస్తాను, ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేసింది. నేను డిలీట్ చేస్తాను. బట్ సోషల్ మీడియాలో ఒకసారి మనం వచ్చిన తర్వాత ఎవరు ఏ మాట అన్నా తీసుకోవాల్సి వస్తుంది, ఎవరు ఎలా కామెంట్ చేసినా పడాల్సి వస్తుంది. ఏదైనా సరే యాక్సెప్ట్ చేసేలాగా మనం ఉండాలి, అంత గట్టిగా ఉండాలి అంటారు. కానీ అందరికీ అంత గుండె ధైర్యం ఉంటుంది అంటారా? ఉండాలండి, తప్పదు. ఇందులోకి వచ్చిన తర్వాత అన్ని వదులుకొనే రావాలి. కొంతమంది ట్రోల్స్ వల్ల, జస్ట్ ట్రోల్స్ వల్ల సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. చాలా మంది అండి. అదే అంత అంటే జస్ట్ ట్రోల్స్కి ఇబ్బంది పడి మనం సూసైడ్ చేసుకుంటున్నామంటే మనం ఎంత వీక్గా ఉన్నాం. కానీ ట్రోల్స్ చేసే వాళ్ళకి కూడా ఏం అవసరం, మన వీడియోస్ మనం చేసుకోవచ్చు, కానీ పక్కన వాళ్ళు ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది అని కూడా అనిపిస్తుంది కదా. అంతేనండి. దాని గురించి మనం మాట్లాడుకోకూడదేమో. ట్రూ, బట్ కొన్ని మారాలి సోషల్ మీడియాలో కూడా. అంటే మరి ట్రోల్స్ చేయొచ్చు, ఎలాగంటే ఇలా వద్దు, ఇలా బాగలేదు, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పొచ్చు. కానీ మరీ దారుణంగా వాళ్ళని హర్ట్ చేసినట్టు వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కానీ అలాగా పోర్ట్రేట్ చేయడం, మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు, ఎవరైనా సరే. అది మాత్రం నిజం. సో మీ లైఫ్లో నేను 2 క్వశ్చన్స్ మ్యాండేటరీ ప్రతి ఒక్కరిని అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతాను. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ జబర్దస్త్. జబర్దస్త్ అని కూడా చెప్పలేను, కానీ ఓకే దీని గురించి తర్వాత మాట్లాడదాం. అవునా? అదేంటి దీని గురించి తర్వాత? ఇంకో క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాంటిది అడుగుతాను. మీ లైఫ్ లో ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ ఎప్పుడు జరిగింది? నా లైఫ్ లో సాడెస్ట్ మూమెంట్లు ఉండవండి. ఒకవేళ ఉన్నా సరే వెంటనే మర్చిపోతాను నేను. అంటే అసలు బాధపడిన సిచ్యువేషన్ ఉంటాయి. నేను ఈ ఇన్స్టా ఇవన్నీ కొన్నాళ్ళు ఆపేసాను అనమాట. 6 నెలలు ఆపేసి డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 3 నెలలు డిమార్ట్లో పనిచేశాను, ఫుట్వేర్లో. ఓకే, పనిచేసిన తర్వాత అది నైట్ 11-1 అయ్యేది ఇంటికి వచ్చేసరికి. ఆ టైంలో మా అమ్మలేమో వద్దులేరా ఈ టైం అప్పుడు వద్దు 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 అంటే సరేలేసి నేను ఉండిపోను. 6 నెలలు ఖాళీగా ఉన్నాను. మా అమ్మ నాన్న నాకు చెప్పుకోవాలి కాదు, కానీ బాధపడాలన్నమాట. ఎందుకు ఇలాగ ఏం చేయకుండా ఉంటాను అంత. ఒకరోజు తెలిసి నేనే రియలైజ్ ఎందుకు ఇలాగని అప్పుడు బాగా బాధపడ్డా. 6 నెలలు కూడా చాలా బాధపడ్డాను. ఇంట్లో ఉంటే అసలు అబ్బాయిలకి ఖాళీగా ఇంట్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు కదా అని. అబ్బాయిలకి నిజంగానే అలాంటి ప్రాబ్లమ్. కానీ 6 నెలలు నాకు బాగా పనికి వచ్చింది. తెల్లారు లేగడం, 2 వీడియోలు చేసుకోవడం, పబ్జీ ఆడుకోవడం, పడుకోవడం, ఆ వీడియోలు వైరల్ అవడం, ఫాలోవర్స్ రావడం. పబ్జీ కూడా ఆడేవాళ్ళ? డిగ్రీ అయిన తర్వాత ఆడని. ఇప్పుడు మరి లేదు, టైం లేదండి ఆడడానికి. టైం లేనంత బిజీ అయిపోయారు చూసారా మీరు. 6 నెలలు ఖాళీగా ఉన్నారు అనుకున్నారు, ఇప్పుడేమో 1/2 నిమిషం ఖాళీ లేకుండా పరిగెడతానే ఉన్నారు రోజంతా. బట్ అబ్బాయిలకి నిజంగా ఇంట్లో ఖాళీగా ఉన్నా, మన ఇంట్లో మనమే ఖాళీగా ఉండాలంటే కూడా ఉండలేరు అబ్బాయిలు. ఏదో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, ఎవరో ఒకరు ఖాళీగా ఏం చేస్తారా, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అని ఇట్లాంటి కామెంట్స్ చేస్తారని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం అబ్బాయిలకి ఎస్పెషల్లీ చాలా కష్టం కదా. చాలా కష్టం అది. అది అబ్బాయిలందరూ తెలుసు. అదే చూసుంటారు ఆల్మోస్ట్ ప్రతి అబ్బాయి వాళ్ళ లైఫ్ లో ఒకసారి ఏదో ఒక సిచ్యువేషన్ లో అదనేది ఫేస్ చేస్తారు. సో మీ అమ్మ నాన్నల గురించి పాజిటివ్ గా, అంటే 6 నెలలే కాకపోవచ్చు మీ లైఫ్ లో కూడా. మా అమ్మ నాన్న అయితే అసలు వాళ్ళు అనడానికి లేదండి. ఎందుకంటే ఎవరైనా సరే చదువుకోవాలి, బాగుపడాలి, జాబ్ చేయాలి, ఆడు మంచి గుర్తింపు రావాలి, మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసు ఈ రీల్స్ ఇవన్నీ, వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ ఎలా అవుతుంది ఎలా అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి నేను మాట్లాడతాను. ఒకవేళ నేను అక్కడే ఉండిపోతే నాతో పాటు వాళ్ళు బాధపడతారు కదా. అంతే కదా, ఏం చేసావు ఈ రీల్స్ చేసి ఏం వచ్చింది నీకు అని. మా అమ్మ నాన్న సపోర్ట్ అయితే చాలా బాగా ఉండేది. ఓకే, నీకు నచ్చింది చెయ్యు, కానీ ఏదైనా సరే ఎవరిని చేయకుండా బాగా చేసుకో, మంచిగా చేసుకో అంతే అంటారు వాళ్ళు. అంతే కదా. మీ తమ్ముడు మరి? మా తమ్ముడు కూడా నాకు బాగా సపోర్ట్ అండి. అవునా? నన్ను ఏదైనా ఒకవేళ మా నాన్న ఏదైనా అన్నా సరే, నీకేది తెలుసు వాడి గురించి, బయటికి వెళ్తే అంతమంది నేను గుర్తుపడతాను, నేను గుర్తుపడతారా అలాగా వాడే సపోర్ట్ చేస్తాడు బాగా. బాగా ఇష్టం అయితే మీరంటే వాడికి? బాగా ఇష్టమే. చిన్నప్పుడు బాగా కొట్టుకుంటామండి. ఇప్పుడు మానేసారా? దూరం అయిపోయాం కదా. అదేలేండి, ఇప్పుడు దూరం ఎక్కువ ఉన్నప్పుడు ప్రేమ ఎక్కువ వస్తుంది, దగ్గర ఉంటే కొట్టుకోవడమే మళ్ళీ కూడా. సో
ఒక్కసారి ఈ ఇప్పుడు 20 మోస్ట్ సంవత్సరాలు హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నారు కదా, అది చెప్తారా? చెప్తాను. చెప్పండి. ఈ ఇన్స్టా వల్ల చిన్న చిన్న ప్రమోషన్లు చేసుకుని డబ్బులు దాచుకుని మా అమ్మకి బంగారం తాడుకునించాను. అయ్యో సూపర్. అది నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. బట్ అలా దాచిపెట్టి కొనించాలని ఆలోచన వచ్చింది చూడండి, అది అంటే మా అమ్మకే బంగారం తాడు ఉండేది కాదండి. ఓకే. అంటే ఎక్కడ బయటికి ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళా, అక్కడికి వెళ్ళి సరే వేరే వాళ్ళ దగ్గర అడిగేసి తెచ్చి వేసుకునేవాళ్ళు. అనుకున్నాను కొనాలని, కానీ మనకి ఎప్పుడు అంత ఇది రాలేదు. ఫైనల్గా ఇప్పుడు అది వచ్చింది, చేశాను. అలాంటి మూమెంట్ ఒకటి వస్తే అసలు ఏమన్నా ఫీల్ ఉంటుందా అది? ఓకే. బట్ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ అన్నారు కాబట్టి ఈ ప్రమోషన్స్ గురించి ఆల్మోస్ట్ యుద్ధమే జరుగుతుంటది ఇన్స్టాగ్రామ్ లో. బెట్టింగ్ ప్రమోషన్స్ అనో లేకపోతే ఏదో ఒకటి, ఎందుకని ప్రమోషన్స్ చేస్తారు, అసలు ఏం చెప్దామని, మిమ్మల్ని ఫాలో అవుతుంటే మీ కంటెంట్ కోసం కదా మీరు ప్రమోషన్స్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారని జనాల సైడ్ నుంచి ఉంటుంది. ప్రమోషన్స్ చేసుకుంటే కదా ఒక 10 రూపాయలు వస్తాయి అని చెప్పి కంటెంట్ క్రియేటర్ సైడ్ ఉంటుంది. సో ఎవరిని సపోర్ట్ చేయగలరు మీరు ఇక్కడ? ఎవరిని సపోర్ట్ చేయలేమండి. వాళ్ళు మన కంటెంట్ చూసి ఫాలో అవుతారు, మనమేమో వాళ్ళ కంటెంట్ ఇస్తూ మనం కొంచెం ఎంతో కొంత, ఇప్పుడు మాకంటూ లైఫ్ ఇదే, అవును, పూర్తి దీంట్లోనే ఉన్నప్పుడు దీంట్లోనే ఎంతో కొంత యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా ఎవరి దగ్గర డబ్బులు దోసియట్లేదు కదా, వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర ప్రమోషన్ చేసుకునే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. లేకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు ఇస్తారండి ఒట్టిన డబ్బులు, ఎవరికి ఒట్టిన ఇచ్చారు కదా, ఇవ్వరు కదా. వాళ్ళ దగ్గర నుండి మనం కొంత ఆశిస్తాం. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఫోన్లే ఈ విధంగా కొంత డబ్బులు సంపాదించుకుంటున్నాడు అనుకుంటారు. బట్ ప్రమోషన్స్ చేసే దాంట్లో కూడా కొంచెం ఆలోచించి చేయాలేమో కదా, బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ ఇష్టమైన ఏది పడితే అది చేసేకూడదు. నేనైతే ఖచ్చితంగా చెక్ చేసే చేస్తాను. ఓకే. అంటే మన వల్ల ఇంకొకరు సఫర్ అవడం మనకి ఇష్టం ఉండదు. ఎగ్జాక్ట్లీ. అంటే మనం చెప్పాం కాబట్టి అని చెప్పేసి ఎవరైనా ఒక 10 లక్షలు పోగొట్టుకున్నారు అనుకోండి, మరి అంత ఉండదు కదండి. మనం ఇప్పుడు దాకా నేను మరి అంతగా ఇదేం చేయలేదు. బెట్టింగ్ ప్రమోషన్స్ చేశారు ఎప్పుడైనా? బెట్టింగ్ ప్రమోషన్స్ అంటే అప్పుడెప్పుడు చేశానండి, చేయలేదని చెప్పలేదు, కానీ అప్పుడెప్పుడో స్టార్టింగ్ లో 1500 చేశాను. 1500కి బెట్టింగ్ ప్రమోషన్ నాకు తెలియదు అప్పుడు ప్రమోషన్లు ఎంత 80 అనేసి. ఓకే. ఒకటే రెండు సార్లు చేశాను అంతే, ఆ తర్వాత మరి చేయలేదు. మరి ఆపేశారు. పెద్ద రెవల్యూషన్ వచ్చింది కదా బెట్టింగ్ గురించి. ఆ తర్వాత అంతకు ముందే ఆపేసాను నేను, ఇదంతా జరగక ముందులే ఆపేసాను. ఆ తర్వాత ఇదంతా వచ్చి అప్పటికి ముందే ఆపేశారు కాబట్టి సేఫ్ మీరు. అలాగే అప్పుడు నేను అంత పెద్ద క్రియేటర్ కాదు కదండి. ఓకే. ఇప్పుడు మాత్రం చాలా పెద్ద క్రియేటర్ కదండి. నేను అలాగ అనుకోవట్లేదండి. 100K 200K 250K దగ్గర దాకా కదా, 260. మరి ఇంత ఇప్పుడు చాలా పెద్ద క్రియేటర్ కదా మీరు. కానీ ఆ 100K వచ్చినప్పుడు 50K వచ్చినప్పుడు ఎలా ఉండేది ఒక్కొక్క బెట్? ఒక్కొక్క మైల్ స్టోన్ దాటుతుంటే అబ్బా భలేగా ఉంటుంది అనమాట. అదే ఎవరికైనా ఫీలింగ్ హ్యాపీ అంతే, లోపల ఆనందం మాత్రం ఉంటుంది. మనం చేస్తున్నాం ఇట్లా కనిపిస్తుంది ప్రతిఫలం అని చెప్పేసి మన కష్టాన్ని. రీల్స్ ఏముందిలే, ఒక 2-3 నిమిషాలు కెమెరా ముందు పెట్టుకుంటే చేసేస్తారు అని అనుకుంటా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి అంతేనండి, ఎవరి కష్టం వాళ్ళకి. ఎద్దు నొప్పు కాకికేడు తెలిసి అన్నట్టు ఒకరి కష్టం వాళ్ళకి తెలియదండి. నిజం. అది ఎవరు ఏ పనిలో వాళ్ళకి ఆ కష్టం వాళ్ళకి తెలుస్తుంది అంతే. దూరపు కొండలు ఎప్పుడు ఉంటాయి అంతే. బట్ ఆ రీల్ వెనక ఒక రోజు ఎంతమంది తిట్టుకుంటారో అయినా సరే అవన్నీ పట్టించుకుని మానేసి వీడియో చేసి ఎడిటింగ్ చేసి అది బాగా వచ్చిందా నెగిటివ్ గా వచ్చిందా ఎటు వెళ్తుందో ఎవరికి తెలియదు, అది బయటకు వెళ్ళిందా. బట్ ఆలోచిస్తారా మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇది వెళ్తే ఎవరేమనుకుంటారు, ఎలా ఎలా తీసుకుంటారు? అంటే మనము కొన్ని సార్లు అది మనం పాజిటివ్ గా అనుకున్నా సరే కొన్ని సార్లు నెగిటివ్ గా అయిపోతాయి. నిజం. మనం అనుకున్నది కూడా 1-2 సార్లు ఆలోచించి చేయాలి అంతే. సోషల్ మీడియాలో ఉంటే అంతే, అన్ని 1-2 సార్లు ఆలోచించాలండి. సో నారాయణ గారికి గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని, గర్ల్ ఫ్రెండ్ అయితే అంటే కామెంట్స్ లో అన్న నిజం చెప్పను నువ్వు సింగిల్ కాదు కదా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడుగుతారు కానీ నాకు లేదండి. నిజం చెప్పండి, పర్లేదు, కెమెరా ఆఫ్ చెప్పండి. నిజంగానే లేదండి. అంటే ఈ గర్ల్ ఫ్రెండ్ అంటే మనం ఈ బిజీ పనుల్లో అంటే ఇలా తిరుగుతూ ఉంటాం కదా, మళ్ళీ అలా టైం ఇవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది అనేసి. అసలు స్కూల్ నుంచి ఒక క్రష్ కూడా లేదా? ఇప్పుడు వేరండి, ఆ రోజులు వేరే. ఫేమస్ అయ్యాక ఇంకా కొంచెం భయపడాలి. ఇప్పుడు భయపడాలి. ఏ అమ్మ ఎలాగొంత చెప్పలేము, కోరిన ట్రాప్ చేయడం కూడా ఉండొచ్చేమో. అంతే, మనం ట్రాప్ చేసేంత పెద్దనం కాదు కానీ ఏమో 1000 రూపాయలకు 2000 కూడా చేసిన 1000-2000కి మీతో ఇప్పుడు సరదాగా నేను ఏదో మాట్లాడేసాను అనుకోండి, నా దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి, ఇప్పుడు నాకు అర్జెంట్ 2000 కావాలి, వేస్తావు ఏం చేస్తాం, వెయ్యాలి తప్పదు, అది ఒకసారి కావదు.
దాని డబ్బులు ఏంటి ఇప్పుడు ఏడు చేస్తాం ఫోన్ తీసి నారాయణ ఇప్పుడు నా దగ్గర బ్యాంకులో డబ్బులు లేవు 2000 వేస్తావా ఎంత కావాలి 2500 వేస్తా నీకు ఎందుకు బాగా ఒకసారి దొరికామంటే ఇంకా ఎంత ఆడుకుంటారో మనం ఆడించుకోవాలి రిమోటే ఇంకా అబ్బా అందుకని ముందు నుంచి జాగ్రత్తగా అంటున్నారు అంతే అది కానీ కాదు కానీ మనకు టైం ఉండదు కదా మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలని టైం లేనంత బిజీగా అయిపోయారు నారాయణ గారు మీరు బిజీ అనకండి ఇప్పుడు మీరే కదా టైం లేదండి కరెక్టే మరి టైం ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే టైం లేదండి 15 డేస్ ఇక్కడ 15 డేస్ అక్కడికి వెళ్ళి రీల్స్ ప్రమోషన్స్ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ ఫ్యామిలీ రీల్స్ ప్రమోషన్స్ ఒక షెడ్యూల్ కి రమణ నేల దగ్గరికి ఒక షెడ్యూల్ కి అమ్మల దగ్గరికి అసలు ఎంత మహర్షి సినిమాలో మహేష్ బాబు గారు అంతా పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు కవర్ చేసినట్టు 2 కవర్ చేయాలి పెళ్లి ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఏదో బిజీలో ఉన్నాను ఫోన్ ఎత్తపోన్నానుకో ఆడికి ఏడు పోయిందిరా జబర్దస్త్కి వెళ్ళాడు ఫోన్ ఎందుకు ఎత్తాడా పెద్దడా అయిపోయాడు రా గొప్పలో వస్తే ఉంటాయి ఖచ్చితంగా వస్తే లేదురా బాబు నేను షూటింగ్ లో ఉన్నాను అలా చెప్పేస్తావులేరా పోరండే ఫోన్ పక్క పట్టు నొక్కి సొంతం అందరూ పక్క పట్టు నిజం చెప్పండి ఎప్పుడైనా అట్లా ఇటు ఫోన్ ఇప్పుడు ఏమెత్తాంలే అని ఎప్పుడైనా నొక్కేసారు అట్లా పక్క పట్టు అలాగ ఒక మా నాన్నగారు ఫోన్ నొక్కాను నాని అంటే మీది నాని అని ఉంటారు తెలుసు ఓకే అంటే ఆడు ఫోన్ మాట్లాడితే దాదాపు గనగడ మాట్లాడుతుంది పిల్లలతో మాట్లాడినట్టు నాన్నగారు మిమ్మల్ని అండి చూడండి ఎలా మాట్లాడేస్తున్నారు ఇక్కడికి వచ్చి పాపం అండి చెప్తాను నేను ఎవరు ఫోన్ మిస్ చేయకుండా ఎత్తుతారు మీరు రమణాని ఫోన్ అండి నా మైండ్ లో ఆన్సర్ ఉంది తెలుసా నేను అడిగేటప్పుడే నాకు తెలిసి ఏమో ఆయనకి ఏ బిజీ నుండి ఫోన్ చేశారో మనం చెప్పలేం కదా లేకపోతే నా అవసరం ఉండొచ్చేమో ఓకే అది అనేసి నేను లిఫ్ట్ చేస్తాను ఖచ్చితంగా మా కొన్నిసార్లు మా అమ్మల ఫోన్ కూడా వేస్తాను నేను బట్ మన కోసం కాకుండా మన ఊరి కోసము మనం ఉంటున్న ప్లేస్ కోసము ఏదైనా చేయాలి ఏమైనా తిరిగి ఖచ్చితంగా ఉందండి నాకైతే అవునా అంటే ఎలాంటి ఆలోచన నేను మంచి స్థాయిలో ఉంటే ఖచ్చితంగా మా ఊరికి ఏదైనా మంచిగా గుర్తుండిపోయేలాగా పలానోడు చేశాడ్రా ఆడరా అన్నట్టు ఏదైనా చెయ్యాలని ఉంది ఆ దేవుడు నాకు ఇది ఇస్తే ఖచ్చితంగా చేస్తాను నేను ఓకే ఇది కామెడీగా తీసుకోండి ఊర్లో ఒక బల్ల పెట్టించండి మీ పేరు వేయించి దాని మీద నా మీద కూర్చున్నప్పుడల్లా ఇది నారాయణ వేయించాడని చెప్పి అది ఈ మధ్య చచ్చిపోయిన వాళ్ళకి వేస్తాను రండి సిట్టుబాబు గారు జ్ఞాపకార్థం వేస్తాను రా అట్లంటే ఒక 2-3 వేయించారు అనుకోండి మిమ్మల్ని కూడా గుర్తు చేసుకుంటా ఉంటారు అదే చెయ్యాలి బట్ నిజంగా అంటే మన కోసం కాకుండా అలా చేయాలన్న ఆలోచన ఉండడం కూడా గొప్ప విషయం మీకు అలా ఆలోచన ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ దాకా తీసుకెళ్తారు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లు ఆయన డైలాగ్ ఉంటుంది కదా బాగుంటారు లేరా బాగుండకపోయినా మనం బాగుంటామని అనుకున్నాం కాబట్టి బాగుంటారు అని మీకు ఆలోచన ఉంది కాబట్టి మీరు అలా చేసేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేయాలని కూడా బట్ ఒక కామన్ మ్యాన్ని ఇలా ఎదుగుతూ ఉంటే ఒక కామన్ మ్యాన్గా మాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటే ఒక సెలబ్రిటీలా చూడడం చాలా నార్మల్ ఒక కామన్ మ్యాన్ ఒక సెలబ్రిటీ స్టేజ్కి వెళ్తుంటే చూడడం అనేది చాలా బాగా అనిపిస్తుంది హేటర్స్ కూడా పెరుగుతూ ఉంటారు అవన్నీ కామన్ అండి తిట్టే వాళ్ళు అంటారు పొగిడే వాళ్ళు అంటారు అవన్నీ మనం అవి ఉన్నప్పుడే లేండి సమంగా ఉంటుంది బట్ పొగిడిన వాళ్ళ కన్నా తిట్టే వాళ్ళు అంతా చూసారా అప్పుడే మనం ఎదుగుతున్నాంరా ఎవరికి నచ్చట్లేదు అన్నట్టు ఉంటుంది ఎగ్జాక్ట్లీ మనం కొంచెం తిడుతున్నారు మనల్ని వెనక ఏదో చేయాలని చూస్తున్నారంటే ఎదిగేస్తున్నాం మనం అనే ఒక ధైర్యం వచ్చేస్తుంది కానీ 2026 మా అరేమా టీంకి బాగా ప్లస్ పాయింట్ అవునా అందరికి నాకు జబర్దస్త్ రమణానికి అయితే మూవీ ఆఫర్ వచ్చింది ఇప్పుడు బిగ్ బాస్ అదే బిగ్ బాస్ 10 వెళ్తున్నారంట కదా ఇట్లా వెళ్తున్నారని ముందే చెప్పేసుకోవచ్చా అది కూడా ప్రాబ్లం ఏమో కదా కాదా ప్రాబ్లం అంటే అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ అవ్వలేదు కాబట్టి ప్రాబ్లం ఓకే బట్ బిగ్ బాస్ 10కి వెళ్తున్నారు అయితే ఖచ్చితంగా వెళ్తారు వెళ్తే ఇంకా రచ్చ వారు వన్సైడ్ అయిపోద్ది ఆయనకి అసలే ఫ్యాన్స్ ఎక్కువ కదా ఫ్యాన్స్ ఎక్కువ బలగం ఎక్కువ అంతేలేండి దేనికైనా బలగం ఉంటే సంపాదించుకుని బలగం అండి మంచితనం కాబట్టి అలాగా బలగం కూడా పెరిగిపోయి వచ్చింది సినిమాలో డైలాగ్ ఉంటది చూసుకున్నమ్మా ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారు మనకి అని మహేష్ బాబు గారిది బట్ ఇంకా మళ్ళీ ఆయన ప్లస్ పాయింట్ ఏంటంటే కామన్ మ్యాన్
ఆ ఒక ట్యాగ్ ఉంది చూడండి, అంతే. పైకి నెట్టుకుంటా వస్తుంది అనమాట. ఆయన మంచితనానికి ఇంకొంచెం నెట్టేస్తుంది అది. అవును అంతే. వెళ్తే మాత్రం వారు వన్ సైడ్. బట్ మీకుంది ఆలోచన ఈ బిగ్ బాస్ బిగ్ బాస్ కి ప్రస్తుతానికి లేదండి. జబర్దస్త్ తెచ్చాలని ప్రస్తుతానికి జబర్దస్త్ ఏవో చిన్న చిన్న మూవీస్ వస్తే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడైతే. మూవీస్ లో చేద్దాం అనుకుంటున్నారు అంటే ఎలాంటి రోల్స్ అనుకుంటున్నారు? కామెడీ రోల్స్ అండి నాకు ఇష్టం. సెట్ అయిపోతుంది కూడా మీకు, దానికోసం కొత్తగా నేర్చుకోబడలేదు. అవును, మనలో ఉన్నదే అలా బయటికి తీస్తే సరిపోద్ది. ఉంది లోపల దాచాం అన్నట్టు. మీరు అలా లోపల నుంచి తీస్తా ఉండండి. జబర్దస్తే కాదు, ఈ టీవీలో ఉండే అన్ని షోస్ లో మీరు కనిపించాలి. మంచి కామెడీ మూవీస్ లో నెక్స్ట్ పెద్ద కామెడియన్ మీరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు, నవ్వించినందుకు, ఇంకా కొన్ని మంచి మాటలు చెప్పినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.